సినిమా అయిన మారుతి టాకీ సినిమా రివ్యూకు స్వాగతం. నేను మిస్టర్ బీ. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు రివ్యూలోకి వెళదాం. మణిరత్నం అనే పేరన్నా, ఆ పేరు బ్రాండ్ గా వేసుకుని వస్తున్న సినిమాలన్నా ఒక సంచలనం. కానీ ఈ మధ్య ఆ సంచలనానికి కాస్త ప్లాపుల గుబులు పట్టుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రయోగం అనే మాటకి మారు పేరు మణిరత్నం. ఈ మధ్య ఆయన చేసిన సాహసోపేతమైన ప్రయోగాలన్నీ నష్టాలని మిగిల్చి ఆయన్ని పునరాలోచించుకునే పరిస్థితిలో పడేశాయి. ఆ పరిస్థితి నుంచి కొంచెం రిలీఫ్ తీసుకోవడం కోసమే మణిరత్నం ఓకే బంగారం అనే సినిమాని చేసినట్టు అర్థమవుతుంది. మరి మణిరత్నం కోరుకున్న రిలీఫ్ ని ఈ ఓకే బంగారం ఇవ్వగలిగిందో లేదో మన సమీక్షలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఆదిత్య వీడియో గేమ్ ఆర్టిస్ట్, కొత్త రకాలైన వీడియో గేమ్స్ తయారు చేస్తూ ఉంటాడు. తారా వెనకాల బోల్డ్ ఆస్తి ఉన్నా తనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలన్న ఉద్దేశంతో ఆర్కిటెక్చర్ గా స్థిరపడాలని తన ప్రయత్నాలు తను చేసుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా నేటి యువతరానికి ప్రతిబింబాలు. పూర్తిగా స్వతంత్ర ఆలోచనలు కలవాళ్ళు. ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి స్వేచ్ఛగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అందుకోసం వీళ్ళు తీసుకునే నిర్ణయం ఏమిటి అంటే, జీవితంలో పెళ్లి అనేది చేసుకోకూడదు, ఫ్రీగా ఉండాలి అనుకుంటారు. పెళ్లి చేసుకోకూడదు అన్న పాయింట్ బేస్ చేసుకునే ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ మొదలవుద్ది. అది ప్రేమగా మారుద్ది. ప్రేమలో కామానికి కూడా బాగా ఉంటది. కానీ పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు కాబట్టి సహజీవనాన్ని మొదలు పెడతారు. ఆ తర్వాత వీళ్ళిద్దరి బంధం చివరికి పెళ్లిగా మారిందా లేదా అన్నది ఈ సినిమా మిగిలిన కథ. ఓకే బంగారం సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, ఈ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా ఒక మాట అంటూ ఉండటం ఎక్కువగా వినపడుతుంది. అదేమిటి అంటే, మణిరత్నం రిటర్న్స్, మణిరత్నం ఈజ్ బ్యాక్ అని. కానీ చిత్రమైన విషయం ఏమిటి అంటే, మణిరత్నం ఎక్కడికో వెళ్లిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి రాలా. ఆయన ఎక్కడున్నారో ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. కానీ ఆయన్ని అర్థం చేసుకోవడంలోనే ఈ డిఫరెన్సెస్ అన్ని. ఈ మధ్య ఆయన తీసిన సినిమాల్లో పాయింట్స్ కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండి అవి ఎక్కువ మందికి అర్థం కాక ఫ్లాప్లు అయ్యాయి. అంతేగాని మణిరత్నం టేకింగ్ లో కానివ్వండి, ఆయన సినిమాని ప్రెజెంట్ చేసిన విధానంలో కానివ్వండి, ఆయనకి సినిమా మీద ఉన్న ప్రేమలో కానివ్వండి, ఎటువంటి కల్తీ లేదు, కల్మషం లేదు. ఈ ఓకే బంగారం సినిమాకి సంబంధించి కొంచెం సింపుల్ పాయింట్ తీసుకున్నారు. ఇది ఎక్కువ మందికి అర్థమయ్యే అవకాశం ఉంది. సో చాలా మంది బాగుంది అని చెప్పుకొని మాట్లాడుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఒక రకంగా మణిరత్నం గారు ఈ సినిమాతో కొంచెం సేఫ్ గేమ్ ఆడారనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఫ్లాపుల మూలంగా వచ్చిన నష్టాల నుంచి కొంతైనా బయటపడాలి అన్న ఉద్దేశంతో ప్రయోగాల జోలికి పెద్దగా వెళ్లకుండా చాలా సింపుల్ గా సఖి సినిమాని రిఫరెన్స్ పెట్టుకుని ఆ కథని ఇప్పటి పరిస్థితులకి కాస్త అన్వయించి ఈ సినిమాతో ఎట్టి పరిస్థితుల్లో ప్రేక్షకుల్ని మెప్పించాలి అన్న సంకల్పాన్ని మనసులో పెట్టుకుని మణిరత్నం గారు ఈ సినిమా చేశారు అని అర్థమవుతుంది. ఆ ప్రయత్నంగా ఆయన దాదాపు సక్సెస్ అయినట్టే చెప్పుకోవాలి. కథ కాస్త రెగ్యులర్ గా అనిపించిన కథనంలో మణిరత్నం మార్క్ కనిపించింది. ముఖ్యంగా రొమాన్స్. లీడ్ పేరు మధ్య మణిరత్నం సృష్టించిన రొమాంటిక్ సన్నివేశాలు అన్ని కూడా యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. మణిరత్నం మార్క్ రొమాన్స్ ను చూసి చాలా కాలం అయిపోయింది అనుకున్న వాళ్ళకి తప్పకుండా ఈ సినిమా కాస్త రిఫ్రెష్మెంట్ అనే చెప్పుకోవాలి. అలానే ప్రెసెంట్ జనరేషన్ కూడా ఈ సినిమా మూలంగా కొన్ని చిలిపి జ్ఞాపకాలు గుర్తుండిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే టేకింగ్ పరంగా మణిరత్నం గారు అదరగొట్టేశారు. పిసి శ్రీరామ్ గారు ఆయనకి బీభత్సమైన సపోర్ట్ చేశారు. తర్వాత ఏఆర్ రెహమాన్ బ్యాక్ స్కోర్ కానీ, పాటలు కానీ చాలా అద్భుతంగా వచ్చాయి. అందంగా సన్నివేశాలని తీర్చిదిద్దడంలో కూడా మణిరత్నం గారు ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. కాకపోతే ఈ సినిమాలో ఒక చిన్న లోపం ఉంది. అదేమిటి అంటే, సఖి సినిమాని రిఫరెన్స్ గా తీసుకుంటే సఖి సినిమాలో కొన్ని పాయింట్స్ ఉంటాయి. హీరో హీరోయిన్ ప్రేమలో ఉండి పెళ్లి చేసేసుకుంటారు కానీ ఇంట్లో చెప్పరు. అలానే సినిమా సెకండ్ హాఫ్ లో వాళ్ళిద్దరూ కలిసి వేరు కాపురం పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి మాట్లాడుకోవడం మానేస్తారు. అలాంటి పరిస్థితుల్లో సీన్స్ నడుస్తున్నప్పుడు మనం చాలా ఇంట్రెస్టింగ్ ఎంగేజ్ అయి ఉంటాం. ఏం జరుగుతుంది, అరే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదు, ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఏమనుకుంటారో, తెలిస్తే ఏమవుతుందని ఒక తెలియని క్యూరియాసిటీ సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. అటువంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఓకే బంగారంలో లేవు. దాని మూలంగా సినిమా అంతా ఫ్లాట్ గా నడిచినట్టు అనిపిస్తుంది. చక్కటి రొమాన్స్ ఉంది కానీ ఇంట్రెస్టింగ్ గా సినిమాతో ఎంగేజ్ అయ్యే ఎలిమెంట్స్ లేవు. అదొకటి ఈ సినిమాకి సంబంధించి కొంచెం లోపంగా కనిపించింది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో అన్ని అంశాలు కూడా సూపర్ అనే మాట్లాడుకోవాలి. ముఖ్యంగా మణిరత్నం గారు ఈ సినిమాకు సంబంధించి చేసిన అతి పెద్ద అద్భుతం ఏమిటి అంటే, లీడ్ పేర్. వాళ్ళిద్దరూ ఆయనకి ఎలా కుదిరారో గానీ మ్యాజిక్ చేసి అవతల పడేశారు. ఏం యాక్ట్ చేశారండి బాబు. కొన్నాళ్ళ పాటు వాళ్ళిద్దరూ యువ ప్రేక్షకుల హృదయాల్లో అలా నిలిచిపోతారు. ముఖ్యంగా హీరో దుల్కర్ సల్మాన్, మమ్ముట్టి గారు అబ్బాయి, మమ్ముట్టి కొడుక్కి యాక్టింగ్ నేర్పించడం అన్న రేంజ్ లో చించి అవతల పాడేశాడు. కూల్ ఎక్స్ప్రెషన్స్ తో చాలా ఈజ్ తో చక్కగా నటించాడు. అమ్మాయిలందరిలో కొంతమంది అతన్ని ఇష్టపడకుండాను, చాలా మంది అతని మీద మనసు పారేసుకోకుండాను ఉండడం చాలా కష్టం. అంత బాగా చేశాడు, అంత అందంగా కనిపించాడు. అలాగే నాని ఇతనికి డబ్బింగ్ చెప్పాడు. ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు,
నాని కంటే కూడా ఈ వాయిస్ ఈ కుర్రోడికి చాలా బాగుంది. అంత యాప్ట్ గా ఉంది. భలే చేశాడు. సూపర్. మంచి భవిష్యత్తు ఉంది. దుమ్ము లేపేస్తాడు. ఇక నిత్య గురించి చెప్పేదే ఉంది. మంచి రోల్ పడాలంతే. ఆ పడిన రోల్ ని ఎలా రోకలతో బాధేస్తుందో మనకు తెలియంది కాదు కదా. ఈ సినిమాలో తన చూపులతోనే ఎక్కువగా కుర్ర హృదయాలని వేటాడేస్తుంది. సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నిత్య మీనన్ చూపులు మన వెంటాడుతూనే ఉంటాయి. అంత షార్ప్ గా ఉంటాయి, అంత యాక్టివ్ గా ఉంటాయి, అంత గమ్మత్తుగా ఉంటాయి. తర్వాత ఆమె స్మైల్, ఎక్స్ప్రెషన్స్ ఒకటి కాదు, నిత్య మీనన్ కి సంబంధించిన ప్రతి విషయము కూడా చాలా బాగుంది. సూపర్ గా చేసింది. అలానే ఇద్దరు కూడా పోటీ పడి నటించారు. వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఎంత చక్కగా ఉంటది అంటే చూసి తరించడమే, మైమరిచిపోవటమే. కొత్తగా రొమాన్స్ లో ఉన్నవాళ్ళు, ఆల్రెడీ రొమాన్స్ లో ముదిరిపోయిన వాళ్ళు, ఇవాళ రేపో రొమాన్స్ మొదలు పెట్టాలనుకుంటున్న వాళ్ళు అందరికీ కూడా ఈ జంట ఒక రెఫరెన్స్ అవుద్ది. అందుట్లో ఎటువంటి డౌట్ లేదు. తర్వాత ప్రకాష్ రాజ్ ఒక మంచి రోల్ లో కనిపించారు. వీళ్ళు కాకుండా సినిమాలో కనిపించిన నటీనటులు అందరూ కూడా వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా ఓకే బంగారం సినిమాకి సంబంధించి మాట్లాడుకోవాలి అంటే కొన్ని సినిమాల్ని కొన్ని రకాలుగానే చూడాలి. చూసిన ప్రతి సినిమాలోనూ అన్ని కావాలి అంటే కరెక్ట్ కాదు. ఒక కమ్మటి రొమాన్స్ ని ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. ఇది ఓకే బంగారం సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.